నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. క్రీడలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్న భట్టి. తెలంగాణ ఆటగాళ్లు ప్రపంచ స్థాయిలో రాణించాలని ఆకాంక్ష. చెరువుల్లో ఆక్రమణల కూల్చివేతను సమర్థిస్తున్నానన్న పట్నం. నిబంధనల ప్రకారం లేకుంటే గెస్ట్ హౌస్ కూల్చేస్తానని వెల్లడి. రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువల పెంపుపై లోతైన అధ్యయనం. సవరణల కోసం పొరుగు రాష్ట్రాల్లో పరిశీలించనున్న అధికారులు. ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై పోలీసుల దర్యాప్తు. కాంట్రాక్టర్, నిర్మాణ కన్సల్టెంట్పై కేసులు నమోదు. కోల్కతా సచివాలయ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లతో పోలీసుల పటిష్ట బందోబస్తు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు ఇప్పట్లో పెంచే అవకాశం కనిపించడం లేదు. రెవెన్యూ రాబడిపై లోతైన అధ్యయనంతో పాటు శాస్త్రీయంగా సవరణలు చేసేందుకు క్షేత్రస్థాయి మార్కెట్ ధరలపై కసరత్తు సాగుతోంది. రిజిస్ట్రేషన్లతో పాటు ఇతరత్రా సేవల ద్వారా అదనపు ఆదాయం పెంచుకునే మార్గాల అన్వేషణ జరుగుతోంది. రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ రాబడి పెంపునకు లోతైన అధ్యయనం కొనసాగుతోంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో వచ్చిన రాబడుల ఆధారంగా అదనపు ఆదాయం వచ్చే ప్రాంతాలను గుర్తించి అక్కడ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు 2023-24 ఆర్థిక ఏడాదిలో 18,26,000 రిజిస్ట్రేషన్ల ద్వారా 14,588 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. అందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి 4,926 కోట్ల రూపాయలు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి 2,531 కోట్ల రూపాయలు, సంగారెడ్డి జిల్లా నుంచి 1,417 కోట్ల రూపాయలు లెక్కన వచ్చాయి. ఈ మూడు జిల్లాల నుంచి అత్యధికంగా 62% అంటే 8,874 కోట్లు రాబడి వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 2024-25 ఆర్థిక ఏడాదిలో 18,500 కోట్ల రూపాయల రాబడి కోసం ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు 6,080 కోట్ల రాబడి వచ్చింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే దాదాపు 6.9% పెరుగుదల నమోదైంది. ఆగస్టు నుంచి రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెరుగుతాయని ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. కానీ మార్కెట్ ధరలు పెంచేందుకు చేపట్టిన కసరత్తు పూర్తి కాలేదు. దీంతో సబ్ రిజిస్ట్రార్లు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇచ్చిన నివేదికలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నత స్థాయి అధికారులతో చర్చించారు. శాస్త్రీయబద్ధంగా ధరల సవరణకు మరింత లోతైన అధ్యయనం జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం 3 డీఐజీల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న తీరును పరిశీలించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఓ బృందం తమిళనాడు వెళ్లిరాగా మరో 2 బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర వెళ్లనున్నాయి. వీరి నివేదిక ఆధారంగా రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలతో పాటు ఇతర సేవల ధరలను సవరించనున్నారు. తనకెలాంటి అక్రమ కట్టడాలు లేవంటూ తనపై వస్తున్న ఆరోపణలకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్లో తనకు సంబంధించిన గెస్ట్ హౌస్ను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్మించామని స్పష్టతనిచ్చారు. వారసత్వంగా వచ్చిన పట్టా భూమిలోనే నిర్మాణాలు చేపట్టామని, నిబంధనల ప్రకారం లేదని తేలితే నేనే కూల్చివేస్తాను అంటూ పట్నం మహేందర్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ముఖాముఖి. హిమాయత్ సాగర్లో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ మీద ఆరోపణలు వస్తాయి. హైడ్రా దాన్ని కూల్చివేయాలని చెప్పేసి కూడా సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. మరి దీనికి సంబంధించి వివరణ ఇచ్చేందుకు పట్నం మహేందర్ రెడ్డి మనతో పాటున్నారు. సార్, హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి మీ గెస్ట్ హౌస్ మీద తరచూ ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా అనేది సంచలనంగా మారింది. సో అసలు ఆ గెస్ట్ హౌస్ సంబంధించినటువంటి నిబంధనల మేరకే మీరు నిర్మించారా? అసలు ఏంటి సార్ ఆ విషయమే? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో అయితే హైడ్రా కార్యక్రమం తీసుకొని మరి చెరువులు కాపాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషం. అందరూ కూడా దాన్ని హర్షిస్తున్నారు. అయితే నాది కూడా కొత్తవాళ్ళగూడలో పట్టా ల్యాండ్. అది మేము 1999లో తీసుకున్నాము. నా కొడుకు పేరు మీద ఉంది. అది 2005లో పర్మిషన్ తీసుకొని కట్టినాము.
అయితే అందరు ఏమనుకుంటారంటే ఆ చెరువు దగ్గర ఉంది కాబట్టి అది తప్పుగా కట్టినేమో అనుకుంటున్నారు. అయితే ఇంతకుముందు గతంలో 10 ఏళ్ల కింద కూడా నాకు ఆరోపణలు వస్తే అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడేసి సర్వే చేయించుకొని అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా పిలిచి రూల్ ప్రకారంగానే నేను అక్కడ ఆ భవనం కట్టుకోవడం జరిగింది. అయినా మేము రైతులం కాబట్టి అక్కడ మామిడి తోట ఉన్నది, అక్కడ వరేస్తాము, అక్కడ మా ఆవులను పెంచుతాము, మేము కూరగాయలు కూడా అక్కడి నుంచే మా ఇంటికి వస్తాయి, మేము అక్కడ పంటలు కూడా పండిస్తున్నాము. కానీ అక్కడ ఏదైతే చెరువులకు వాటర్లో ఉన్నది ఏదో చెప్తున్నారో అది తప్పది, మేము రూల్ ప్రకారమే కట్టుకున్నాము. మరి దాన్ని నిజంగా కూడా అది మాకు నోటీస్ ఇచ్చి తప్ప అంటే నేనే దాన్ని కూల్చేస్తాను. ఎన్ని ఎకరాల్లో కట్టారో ఆ భూమి పట్టా ల్యాండ్గా చెప్తున్నారు, అది ఎప్పటి నుంచి మీకు సంక్రమించింది? అది మాకు 99 మాకు పట్టా అయిపోయింది. అది పట్టా ల్యాండ్. అది ఇప్పుడే కానీ పొలిటికల్ ఉన్నోళ్ళు నేనే కాదు ఎవరైనా కానీ పట్టా ల్యాండ్ అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఎవరు తీసుకోరండి. ఉత్తగా పుకారు లేపుతుంటారు. గవర్నమెంట్ ల్యాండ్ ఎప్పటికైనా 100 ఏళ్ళైనా 200 అయినా గవర్నమెంట్కే ఉంటుంది. అది తెలిసినోడు ఎవరు గవర్నమెంట్ ల్యాండ్లలో పోరు. ఎవరైనా చెప్తుంటారు వినాలే కానీ గవర్నమెంట్ ల్యాండ్ తెలిసినోడు గవర్నమెంట్ ల్యాండ్లో పోతే ఎప్పటికైనా గవర్నమెంట్ తీసుకొనికే అధికారం ఉంటుంది. కాబట్టి అది పట్టా ల్యాండ్. మేము ఎంక్వైరీ చేసే పట్టా ల్యాండ్ తీసుకున్నాము. ఇంకా నాతో పాటు చాలామంది కూడా అక్కడ లక్ష్మీనారాయణ కానీ అక్కడ రామరెడ్డి కానీ పట్టా ల్యాండ్ తీసుకొని మేము అక్కడ తోట వేసుకోవడం జరిగింది. పంటలు కూడా పండిస్తున్నాం అక్కడ. ఎన్ని ఎకరాలు అంటే 14 ఎకరాల గుంటలు అని చెప్తున్నారు. అది ఎందులో భవనం ఎంత విస్తీర్ణంలో నిర్మించారు? దాని విస్తీర్ణంలో FTL పరిధిలో ఉందా లేక బఫర్ జోన్లో ఉందా? అయితే అది మొత్తం నాకున్నది 14 ఎకరాల 14 గుంటలు. ఇంత తక్కువ ఒక 15 ఎకరాల ల్యాండ్ ఉన్నది అక్కడ రూల్ ప్రకారంగానే ఆ రోజు ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఈలను కూడా పిలిపించుకున్నాం. ఎందుకంటే ఓసారి 10 ఏళ్ల కింద నా ఆరోపణ వచ్చింది నా మీద. అందుకే నేను చేసిన మంత్రి కాకముందే ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చినప్పుడు నేను దాన్ని అందరిని కూడా పిలిపించుకొని మాట్లాడుకొని కరెక్ట్గా నేను కట్టడం జరిగింది. రూల్కి వ్యతిరేకంగా లేదు. హైడ్రా మీకు ఏమన్నా నోటీసులు ఇచ్చిందా? అంటే హైడ్రా చాలా వరకు బఫర్ జోన్లో FTLలో ఉన్న నిర్మాణాన్ని కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే మీకు కూడా. సో దీనికి సంబంధించి ఇరిగేషన్ నుంచి ఏమన్నా నోటీసులు అందుకున్నారా? నాకు తెలుసు, నేను తప్పుగా లేనని నాకు తెలుసు. అది ఎందుకంటే రింగ్ రోడ్ మీద పోతుంటే కనిపిస్తుంది అందరికీ. అది చెరువులా ఉన్నదని తప్పు కట్టినా అనుకుంటారేమో కానీ అది తప్పుగా లేదు. అది రూల్కి ఎట్లయితే కట్టాలో ఆ రూల్ ప్రకారమే అక్కడ బిల్డింగ్ కట్టి ఉన్నది. అది స్పష్టంగా చూస్తే పైనుంచి కావచ్చు, మీరు ఇందాక అవుటర్ రింగ్ రోడ్లు వెళ్తున్నట్టు చూస్తే నీళ్ళల్లో బిల్డింగ్ ఉన్నట్టుగా కనబడుతుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే అది నీళ్లు మీ భవనాన్ని ఆనుకొని ఉంటాయి. సో దానికి ఏం చెప్తారు? మా భవనానికి ఆనుకోలేదు, అదే చెప్తున్నా నేను. అది దూరంకి వెళ్ళి చూస్తే ఆ నీళ్ళన్నీ భవనంలో ఆ వాటర్లో ఇల్లు ఉంది అనుకుంటున్నారు. కానీ దగ్గర పోయి చూస్తే చాలా దూరం ఉంటుంది. వాటర్కు ఆ ఇల్లుకు చాలా దూరం ఉంటుంది. ఆ వాటర్కు ఆ ఇల్లు కట్టినది ఏదైతే ఉన్నదో రూల్ ప్రకారం కట్టుకున్నాం మేము. ఎవరైతే వాళ్ళు చెప్పిరో దీనికి వర్తించదు అన్నప్పుడే అది అట్లా కట్టినాము. ఒకవేళ వర్తిస్తుంది, ఇది నిజంగా తప్పు కట్టిరంటే అది పట్టా ల్యాండ్ అండి, ఇమ్మీడియట్ తీసి పడేస్తాం. ఏముంది దాంతో మేము ఆడ పోయి ఉండేది ఉందా ఏమన్నా? గిట్ట ఏదో 15 రోజులు వారం రోజులు అక్కడ పంటలు పండిస్తున్నాం కాబట్టి కూరగాయలు అక్కడ ఉన్నాయి, మనం అక్కడ ఆవులను పెంచినాము, అక్కడ వరి పంట వేసినాము, మామిడి తోట ఉన్నది. అవన్నీ అప్పుడు పోయినప్పుడు తప్పంటే తీసేస్తాం. ఏముంది దాంట్లో? అది మాకు పెద్ద అవసరం లేదు. అది ప్రభుత్వం కూడా చెప్తుంది నిబంధనల విరుద్ధంగా ఉంటే అధికార పార్టీ నేతలైనా కూడా కూల్చవచ్చని స్వయంగా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు? అంటే గత గవర్నమెంట్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ ఈసారి గవర్నమెంట్లో స్పష్టంగా తమ నాయకులు నిబంధనల విరుద్ధంగా ఉంటే కూల్చివేయాలని చెప్పేసి చెప్పడం అనేది సో ఎలా రాజకీయంగా చూడొచ్చా లేదంటే విమర్శలు వస్తున్నాయనే చూడొచ్చు? ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నదో మేము దానికి కట్టుబడి ఉన్నాము, తప్పకుండా సహకరిస్తాము. నేను ముఖ్యమంత్రి గారు మొన్న 2 రోజుల కింద ప్రోగ్రాం అయింది. అక్కడ స్పీచ్లో ముఖ్యమంత్రి గారు క్లియర్ చెప్పినారు, ఎవరైనా సరే ఎంతటోళ్ళైనా సరే ఎవరైనా సరే తీసేస్తామని చెప్పినారు. నేను కూడా దానికి తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. గతంలో ఇంకొక మంత్రి గారు కూడా ఒక ఇటుకే ఉంటే కూడా కూల్చేసుకోవచ్చు అని చెప్పినారు. నాది కూడా ఒక ఇటుకే మందం ఒక రూల్కి వ్యతిరేకంగా ఉంటే కూల్చేయచ్చు. ఓకే, ధన్యవాదాలు మహేందర్ రెడ్డి గారు. సో ఇది హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి తన గెస్ట్ హౌస్ సంబంధించినటువంటి విషయాలు. అయితే నిబంధనల విరుద్ధంగా ఉంటే ఒకవేళ నోటీసులు వస్తే తానే కూల్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అంతేకాకుండా హైడ్రా విషయంలో ముఖ్యమంత్రి కావచ్చు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని కూడా మహేందర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ బాలాజీతో సతీష్, ఈటీవీ న్యూస్, రంగారెడ్డి జిల్లా. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. గిరి సందర్శన కోసం ఉదయం కొండపైకి చేరుకున్న గవర్నర్కు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యతో పాటు అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం జిష్ణుదేవ్ వర్మ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ ఈవో స్వామివారి ప్రతిమతో పాటు ప్రసాదాన్ని
పత్రాన్ని గవర్నర్కి అందజేశారు. తర్వాత కొండపై అఖండ దీపారాధన, టెంకాయ కొట్టు స్థలాన్ని గవర్నర్ సందర్శించారు. స్వామివారి దర్శనం జీవితాంతం గుర్తుండేలా జరిగిందని గవర్నర్ అన్నారు. కాగా నేటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించి పలు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను గవర్నర్ సందర్శిస్తారు. స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు. And it is a very beautiful experience. Beautiful experience with all the tradition and breathing hymns. So I am very impressed with this temple. It has been an experience in my lifetime experience, and I will come back here again. And may God bless you all. May Narasimha Devta bless all of you and bless all of Telangana. Keep the people happy. Sarve Bhavantu. క్రీడలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇటీవలే కొరియా వెళ్లిన సీఎం అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి ఆరా తీశారన్నారు. ఎల్బీ స్టేడియంలో 29వ జరిగే స్పోర్ట్స్ డే సందర్భంగా జరిగే కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. ప్రపంచ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించే స్థాయికి తెలంగాణ క్రీడాకారులు ఎదగాలని కోరుకుంటున్నానన్నారు. ఈ జీవితంలో ఉండేటువంటి ఆరాట పోరాటాల్లో గెలుపోవటంలో ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పడం కోసం పెద్ద ఎత్తున ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా స్పోర్ట్స్ లో పాల్గొనాలని చెప్పి పెద్దలందరూ చెప్తా ఉంటారు. ఈరోజు మనకు ప్రతిజ్ఞ చేయించినటువంటి వాళ్ళు కూడా అదే చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా స్పోర్ట్స్ ని బాగా ప్రోత్సహించాలన్నటువంటి ఆలోచనతోనే ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే కొరియా వెళ్ళారు. అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళి ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీలో ప్రపంచంలో జరుగుతున్న ఒలింపిక్ మెడల్స్ సంబంధించి ఒక్క యూనివర్సిటీలోనే పెద్ద ఎత్తున మెడల్స్ వస్తే ఎందుకు వచ్చాయని ఆరా తీశారు. అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ దేశం దాని మీద దృష్టి సారించి నిధులు కేటాయించి ప్రోత్సహించడం వల్లే పెద్ద ఎత్తున వాళ్ళకి మెడల్స్ వచ్చాయని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టాలని, భవిష్యత్తులో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం పొంది మెడల్స్ కూడా పొందాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ ప్రత్యేకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టాలనేటువంటి ఆలోచనతో ప్రకటన చేయటం కూడా జరిగింది. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, సంకల్ప బలానికి నిదర్శనమని నేను చాలా స్పష్టంగా మీ అందరికి చెప్తా ఉన్నాను. ఈ మధ్యన మేమిద్దరం కలిసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన క్రీడల మంత్రులు గారిని కూడా కలిసి వాళ్ళకు ఒక విజ్ఞప్తి చేశాం. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఓవర్ క్లాస్ స్టేడియంస్ అన్ని ఉన్నాయి. ఈ స్టేడియంస్ లో మీరు ఏ స్పోర్ట్స్ కండక్ట్ చేసినా మేము కండక్ట్ చేయడానికి సరిపోయేటువంటి వసతులన్నీ ఉన్నాయి. ఇంకా కావాలంటే మెరుగుపరిచి కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి భారతదేశం తరఫున ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడలు నేను నిర్ణయించి ఈ దేశంలో కండక్ట్ చేయాలనుకున్నప్పుడు హైదరాబాద్ నగరానికి ప్రాధాన్యత ఇవ్వండి, మేము కండక్ట్ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పుకొచ్చాం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిబద్ధత, ఆలోచన. హైదరాబాద్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఎస్ఆర్డీపీలో భాగంగా 42 కొత్త ప్రాజెక్టులు చేపట్టి 36 పూర్తి చేసిందన్నారు. 2024లో మిగిలినవి పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి కొనసాగుతున్న ఎస్ఆర్డీపీ పనులన్నీ మందగించాయన్నారు. గత 8 నెలలుగా సరైన పర్యవేక్షణ, చెల్లింపులు లేవని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఆమోదం పొందిన ఎస్ఆర్డీపీ 3వ దశ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు మూసీ, ఎక్స్ప్రెస్ వే, కేబీఆర్ పార్క్ కింద టన్నెల్స్, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు సహా మిగిలిన వాటిని పూర్తి చేయాలన్నారు.
రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో మూతపడ్డ 43 ప్రభుత్వ పాఠశాలలను వెంటనే తెరిపించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడడం అంటే పాలకుల సిగ్గుతో తలదించుకోవాలని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుందని, కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు తరగతి గదుల్లో చదువుకు నోచుకోని పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రభుత్వ తప్పిదం వల్ల గిరిజనులు ప్రాథమిక విద్యకు దూరం కావడం క్షమించరాని నేరమని, టీచర్ల నియామకం జరిగే వరకు విద్యా వాలంటీర్లను నియమించాలని విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎంను డిమాండ్ చేశారు. వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపాలని సీఎంను కోరారు. సంగారెడ్డి జిల్లా కంకోల్ చెక్పోస్టు వద్ద 83.4 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనం సీజ్ చేశారు. మొత్తం గంజాయి విలువ 33,50,000 ఉంటుందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. ఏఓబీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, మంగళహాట్ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి అక్రమంగా గంజా విక్రయిస్తున్న దంపతులను అరెస్టు చేశారు. ఒడిశా ప్రాంతానికి చెందిన దంపతులు భరత్, పద్మ కలిసి ధూల్పేటలోని ఇంట్లో మహేందర్ సింగ్, సుమా, అమర్ సింగ్లకు గంజాయి అమ్ముతున్నారని ఖచ్చితమైన సమాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 10 కేజీల గంజాయితో పాటు 3,000 రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపైన గతంలో కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ఈ వ్యాపారంలోకి దిగినట్లు పోలీసులు స్పష్టం చేశారు. దంపతులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను కోర్టుకు తరలించారు. వరంగల్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో సాకరాశికుంటలోని ఓల్డ్ ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెలరేగి ఫర్నిచర్తో పాటు గోదాంలోని సామాగ్రి అగ్నికి ఆహుతయింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోయినప్పటికీ పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. దుకాణంలో ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. 2 అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపు చేసినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. గతంలో ఇదే ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 5 ఫర్నిచర్ దుకాణాలు దగ్ధమైనప్పటికీ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో మరోమారు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ మహానగరంలో అత్యంత వైభవంగా జరిగే పండుగల్లో వినాయక చవితి ఒకటి. బుజ్జగణపయ్యను నవరాత్రులు పూజించి గంగమ్మ ఒడికి చేరుస్తారు. గణేష్ మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతి తప్పనిసరని నగర పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. వచ్చే నెల 7 నుంచి వినాయక నవరాత్రి వేడుకలు మొదలు కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ, 5వ, 9వ, 11వ రోజు నిమజ్జనం, ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తారు. వచ్చే నెల 17న మహానిమజ్జనం ఉంటుంది. నిర్వాహకులకు పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ముందస్తు అనుమతి తీసుకోవాలని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ పోలీస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులపై పోలీసు సమీక్ష నిర్వహించి అనుమతులు మంజూరు చేస్తారు. ఏ ప్రదేశంలో వినాయక మండపం ఏర్పాటు చేస్తారు, ఎప్పుడు, ఎక్కడ నిమజ్జనం చేస్తారు, ఏ దారి గుండా ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది అనే పూర్తి వివరాలు దరఖాస్తులో పొందుపర్చాల్సి ఉంటుంది. గణేష్ మండపాలు ఏర్పాటు చేసేందుకు ఎంచుకున్న స్థలానికి సంబంధించిన యజమానుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను తప్పనిసరిగా తీసుకోవాలని సిపి తెలిపారు. వివాదాస్పద ప్రదేశాలు, యజమానులు అనుమతించని స్థలాల్లో ఎట్టి పరిస్థితుల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేయకూడదని తేల్చి చెప్పారు. సెల్లార్లు, కాంప్లెక్సుల్లో నిర్వహించే ఉత్సవాలకు కూడా పోలీసుల అనుమతులు తప్పనిసరి. అలాగే మండపాలకు సంబంధించి కరెంటు కోసం విద్యుత్ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గణేష్ మండపాల వద్ద 2 స్పీకర్ బాక్సులకు మించి వాడకూడదని పోలీసులు తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు స్పీకర్ బాక్సుల వినియోగంపై నిషేధం విధించారు. మండపాల వద్ద వాలంటీర్లు బ్యాడ్జీలు ధరించి భద్రతతో పాటు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలతో పాటు అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలి. ప్రజలు అందరూ తమకు సహకరించి శాంతి భద్రతల పరిరక్షణలో భాగం కావాలని పోలీసులు కోరారు. వేములవాడ రాజన్న ఆలయంలో అక్రమాలు వెలుగులోకొచ్చాయి. దేవాదాయ శాఖ అధికారుల లీలలు ఏసీబీ విచారణలో బయటపడ్డాయి. 3 రోజుల క్రితం ఆలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ రేంజ్ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో జరిగిన ఈ సోదాల్లో తప్పిదాలు గుర్తించి పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు.
భక్తులకు కొంగు బంగారమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో రికార్డులను పరిశీలించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు స్టాక్ రిజిస్టర్లలో తప్పిదాలను గుర్తించారు. నెయ్యి, జీడిపప్పు, నూనెకు సంబంధించిన వివరాల్లో తేడాలు ఉన్నాయని తేల్చారు. ఆలయంలో మొక్కులు చెల్లించేందుకు వచ్చే భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయాన్ని కూడా గుర్తించారు. తలనీలాలు సమర్పించే ఒక్కో భక్తుల నుంచి 50, 100 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని నిర్ధారించారు. కొత్త టెండర్ల విధానానికి దేవాదాయ శాఖ ఆమోదం లేకుండానే పాత టెండర్ల ద్వారానే వస్తు సామాగ్రి కొనుగోలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఇన్స్పెక్టర్స్ సిబ్బందితో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్, తునికల గుంతల శాఖ ఇన్స్పెక్టర్, శానిటేషన్ విభాగానికి సంబంధించిన ఇన్స్పెక్టర్ గారు, ఆడిటర్ గారితో పాటు వచ్చి ఇక్కడ అన్ని రికార్డ్స్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం కోసం వచ్చాము. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నో ఆరోపణల నేపథ్యంలో మేము ఈ తనిఖీలు చేపట్టాము. ఈ పూర్తయిన తర్వాత ఇది సమగ్ర దర్యాప్తు రిపోర్టుని మేము గవర్నమెంట్కి మా ఉన్నతాధికారులకు పంపిస్తాము. అన్నసత్రం, కోడెల నిర్వహణ, భక్తుల సౌకర్యాలకు కేటాయించిన గదులు, వీఐపీ దర్శనాల వివరాలను పరిశీలిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణం జరిపించే భక్తులకు ఇచ్చే ప్రసాద వితరణ, దాతల వివరాలు, సెక్యూరిటీ కోసం వెచ్చిస్తున్న ఖర్చుల వివరాలను సేకరిస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. అనుబంధ ఆలయాల నిర్వహణ పేరిట వెచ్చిస్తున్న నిధులపైన ఏసీబీ అధికారులు వివరాలు సేకరించారు. తనిఖీల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన సిబ్బందిపై చర్యలు చేపట్టారు. ఈవో వినోద్ రెడ్డి వారిని అంతర్గత బదిలీ చేశారు. తర్వాత ఈ దేవాలయంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు నివేదిక 14 మంది మీద క్రమశిక్షణ తీసుకోమని చెప్పి ఇచ్చారు. దాంట్లో ఇప్పటికే మేము అందరి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాము. క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే కొందరి దగ్గర డబ్బు రికవరీ చేసినట్టే వాళ్ళ ఒక శాలరీస్ నుంచి కూడా డబ్బు రికవరీ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ మీద వితౌట్ కుములేటివ్ ఎఫెక్ట్ కింద వాళ్ళ మీద పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకరిద్దరు ఎంప్లాయీస్ మీద ఇంకా పెండింగ్ ఎంక్వైరీ ఉంటే వాళ్ళను సస్పెండ్లో పెట్టాము. ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని వాళ్ళ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కూడా అతన్ని సరెండర్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రకటనలు. Energy King Sting. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యను అందిస్తామని ప్రభుత్వాలు హామీ ఇచ్చినా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అధ్వానంగా ఉంది. పాఠశాలలే కాదు, విశ్వవిద్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కరీంనగర్ శాతవాహన వర్సిటీకి అనుబంధంగా ఉన్న ఫార్మసీ కళాశాలలో మౌలిక సదుపాయాలు కరువై అరకొర వసతుల మధ్య విద్యార్థులు చదువు కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం వద్ద ఉన్న ఫార్మసీ కళాశాల వసతి గృహం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. లోయర్ మానేరు డ్యాం సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ క్వార్టర్లలో కళాశాలను నిర్వహిస్తున్నారు. రేకుల షెడ్లకు థర్మోకోల్ అలంకరించి తరగతి గదులుగా మార్చేశారు. శాతవాహన వర్సిటీకి అనుబంధంగా ఉన్న ఈ కళాశాల 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చదువుకునేందుకు విద్యార్థులొస్తారు. కళాశాల సామర్థ్యం 240 కాగా ఇక్కడి స్థితిగతులు చూసి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇందులో చేర్పించట్లేదు. దీంతో కళాశాలలో సంఖ్య 160కే పరిమితమైంది. కళాశాలలో మౌలిక సౌకర్యాల్లేవని విద్యార్థులు వాపోతున్నారు. కళాశాల చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో కనీస రక్షణ కరువైందని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 ఏళ్లుగా తాము పడుతున్న బాధను అధికారులకు చెబుతున్నా పరిష్కారం మాత్రం కావటం లేదంటున్నారు. హాస్టల్ గదుల్లోకి పాములు, కీటకాలు వస్తుంటాయని, దీంతో భయంగా గడపాల్సి వస్తోందని విద్యార్థులంటున్నారు. ఇక్కడ మేము ఇవాళ సెకండ్ అవర్లో క్లాస్ వింటుంటే పైనుండి మేడం క్లాస్ సీలింగ్ అనేది పడిపోయేసరికి అక్కడున్న మేడం మీద కూడా జస్ట్ కొంచెం అయితే మీద పడిపోయేది. మేడంతో పాటు మేము కూడా బయటికి రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అసలు కనీస రోడ్డు కానీ హాస్టల్స్, మెస్, కనీసం రిక్వైర్మెంట్స్ ఏం కూడా లేవు ఇక్కడ. కాబట్టి కొంచెం
మా సిచ్యువేషన్ అర్థం చేసుకొని వీలైనంత త్వరగా ఇక్కడ రినోవేషన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం సార్. అట్లాగే ఇక్కడ మాకు హాస్టల్లో, గర్ల్స్ హాస్టల్లో ఎవరికైనా నైట్ ఏమైనా సిచ్యువేషన్ జరిగి ఉంటే ఒక వెహికల్ రావడానికి కూడా ఛాన్స్ లేదు సార్. చూసుకోవడానికి ఎవరు కూడా లేరు. ఇప్పుడు మేము వచ్చిన ఫస్ట్ ఇయర్లో బిల్డింగ్ ప్లాన్ అయింది. ఇక్కడ ఇంజనీర్స్ వచ్చారు, మొత్తం ప్లానింగ్ చేశారు, 4 rooms కన్స్ట్రక్షన్ అవుతుంది అని అష్యూరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు దాకా మేము వచ్చి 3 years అవుతుంది. ఆ 3 yearsలో కనీసం శంకుస్థాపన కూడా కాలేదు. దానికైతే ఎన్నిసార్లు లెటర్ రాసినా ఎవరు పట్టించుకోవట్లేదు. మేము వచ్చిన కాడ నుంచి ఒక 100 letters రాసుంటాం, ఒక్కదానికి కూడా రెస్పాండ్ జరగలేదండి. మాకు ఇక్కడ ప్రాపర్ ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా లేవు, ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు. ల్యాబ్ చేద్దామంటే కూడా ఇన్ని బ్యాచెస్కి ప్రాపర్ లేవు ఎక్విప్మెంట్స్ కూడా. ఇక్కడ ప్రాపర్ ల్యాబ్స్ లేకపోతే మేము ఫ్యూచర్లో ఏం చేయలేము. ఇక్కడ నేర్చుకొని తర్వాత మాకు యూజ్ అవుతుంది. అంతేగాని ఇక్కడ నేర్చుకోకపోతే ఫ్యూచర్లో ఏం చేయలేము. ఎవరికి మా స్టడీ అనేది ఎవరికి యూజ్ అవ్వకుండా అయిపోతుంది. నగరానికి దూరంగా ఉన్న ఫార్మసీ కళాశాలలో కనీసం వాహన సదుపాయం లేదని, రాత్రి వేళల్లో ఆరోగ్య సమస్యలు ఏర్పడితే తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో సరైన తరగతి గదులు, పరిశోధనలు చేసేందుకు సరైన ల్యాబ్ సౌకర్యం లేదని విద్యార్థులు చెబుతున్నారు. బీయింగ్ అ గర్ల్ మనకు చాలా వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉండాలి. అక్కడ సరిగ్గా ఒక డోర్ లేదు, ప్రాపర్ ట్యాప్స్ లేవు. అండ్ ఈవెన్ ఇప్పుడు హాస్టల్ అంటే ప్రాపర్ ప్రొటెక్షన్ ఉండాలి కదా, అక్కడ డోర్స్ కూడా ప్రాపర్గా ఉండవు. ఈవెన్ స్నేక్స్ వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. రూమ్లోకి స్నేక్స్, క్రాబ్స్, స్కార్పియన్స్ ఇలాంటివి వచ్చి మనం చాలా ఫేస్ చేస్తున్నాము. అండ్ ఈవెన్ మాకు అక్కడ బ్యాడ్ స్మెల్ ఆర్డర్ వస్తుంటుంది. విత్ దట్ మెనీ ఆఫ్ అస్ ఫేస్డ్ హెల్త్ ఇష్యూస్. ఇక్కడ ఒక లైబ్రరీ ఫెసిలిటీ సరిగ్గా లేదు, ఉంది బట్ అందులో బుక్స్ సరిపడా లేవు. అందరూ 5-6 ఒక సబ్జెక్ట్కి 5-6 books మాత్రమే ఉంటాయి. అది అందరం షేర్ చేసుకొని చదువుకోవాలి. ఈవెన్ దో మాకు ఎగ్జామ్ టైంలో కూడా ఆ బుక్స్ కావాలంటే ఒకరే తీసుకొని చదువుతారు, అందరికీ అయితే రాదు. 150లో 150 members 4 washrooms మాత్రమే యూజ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉన్నాయని, వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని వర్సిటీ రిజిస్ట్రార్ వరప్రసాద్ చెబుతున్నారు. అంటే పిఎం ఉషా ఫండ్స్ వచ్చేవి ఉన్నాయి, అవి రాగానే వర్క్స్ టేకప్ చేస్తాం. ఇప్పుడు ఇమీడియట్గా బిల్డింగ్స్ కావాలంటే కొంత టైం పడుతుంది కాబట్టి డెసిషన్ తీసుకొని స్టెప్ బై స్టెప్ చేస్తాము. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని కళాశాలలో కొత్త భవన నిర్మాణంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి తరలిస్తున్న 80 కిలోల బంగారం, 150 కిలోల వెండిని కమర్షియల్ ట్యాక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విలువైన లోహాలను 2 వాహనాల్లో తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత పత్రాలను పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలుంటాయని అన్నారు. భువనేశ్వర్ విమానాశ్రయంలో భారీగా బంగారం, వెండిని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టుకున్నారు. విమానాశ్రయం నుంచి 2 కంటైనర్లలో తరలిస్తున్న 80 కిలోల బంగారం, 150 కిలోల వెండిని జప్తు చేశారు. విలువైన లోహాలు విమానంలో భువనేశ్వర్ విమానాశ్రయానికి వస్తున్నాయని, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించనున్నట్లు విశ్వసనీయ సమాచారం అందినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు. ఆ సమాచారం ఆధారంగా 2 వాహనాల్ని పట్టుకున్నట్లు చెప్పారు. ఈ బంగారం, వెండి విమానాల ద్వారా భువనేశ్వర్కు వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. భారీ మొత్తంలో బంగారం, వెండి తరలిస్తున్న వాహనాల్లో కొన్ని పత్రాలు లభించాయన్న అధికారులు వాటిని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే తదుపరి చర్యలు ఉంటాయని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెప్పారు. రోజులు మారుతున్నప్పటికీ ఆదివాసీల కష్టాలు మాత్రం మారడం లేదు. సోమవారం రోజున ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన బీజాపూర్ జిల్లాలో కంకనార్కు చెందిన మధ్వి అనే ఆదివాసీ గర్భిణి ప్రసవ వేదనతో అష్టకష్టాలు పడింది. గంగలూరు సమీపంలోని కొంకనూరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. స్థానికంగా నివసించే ఆదివాసీలు ఆసుపత్రికి లేదా సమీప పట్టణానికి వెళ్లాలంటే నది దాటాల్సిన పరిస్థితి. రహదారి సైతం లేకపోవడంతో అంబులెన్స్ ఆ గ్రామానికి చేరుకోవడం కష్టంగా మారింది. చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు మంచాన్ని జట్టిగా మార్చుకుని అష్టకష్టాలు పడుతూ గర్భిణిని నది దాటించి ఒడ్డుకు చేర్చారు. అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా ఆమెను ఆసుపత్రికి తరలించారు.